నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఆర్గానిక్ విలేజ్ హోటల్ ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమేళ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. గతంలో ప్రభుత్వంలో లాగా ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అనర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారెంటీలను అందజేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి చేసిన మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కొద్దిగా ఆలస్యం జరిగింది. మీ చెక్కులు వచ్చి కూడా ఎలక్షన్ తర్వాత కొన్ని కార్యక్రమాలు నేను బిజీ ఉండడంతో మీకు లేట్గా చెక్కులు అందిస్తున్నందుకు మీ అందరూ కూడా క్షమించాలి. ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్లో ₹1,00,000 చెక్తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతోపాటు వెంటనే 1 తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మేము క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను మన చెక్కులు పంచాయి, నేను సంతకం పెట్టేది ఉండదు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పేదవాళ్ళు అర్హులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామసభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నిర్ణయించుకుంటూ, ఏది ఇచ్చినా పెన్షన్ రేపు ₹4,000 పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ₹5,00,000 ఇచ్చినా, మనం ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియర్స్ కూడా మొన్ననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినా ఇచ్చిను. మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు తీసుకుంటున్నారా? చెప్పాలి, మీరు తీసుకుంటున్నా లేదా? ఎట్టేసేప్పుడు లేదని చెప్పి అదొక పని చేస్తాం కదా. అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ నేను మంత్రి గారితో జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రాంలో స్టేజ్ మీద ఉన్నందుకు, అదేవిధంగా మీ అందరితో ఈ డే పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదే విధంగా ఇంకా చాలా డెవలప్మెంట్ వర్క్స్ మంత్రి గారికి చాలా ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త ప్రభుత్వంలో చాలా ఇప్పుడు 6 గ్యారెంటీలు మీ అందరి అభయహస్తం కింద మేము తీసుకున్న అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఫర్దర్గా వస్తున్న స్కీమ్స్ కానివ్వండి, నల్గొండ జిల్లా అండ్ హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు చాలా వరకు ప్లానింగ్ జరుగుతుంది. చాలా వాటికి ఫౌండేషన్ స్టోన్ కూడా జరిగింది మీ ప్రోగ్రామ్తో పాటు. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ మనం అందరం కలిసి ఈ డెవలప్మెంట్ స్కీమ్స్లో ఈ ముందుకు తీసుకెళ్ళి జిల్లాను ఇంకా అభివృద్ధి చేసి మీ అందరికీ కూడా ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని బెనిఫిట్స్ అందుతాయని, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేమందరం అధికారులు ఉన్నాము సాల్వ్